ప్రమోషన్ నేను అడిగింది తీసుకొచ్చిన తర్వాత నేను పాట రాసిన తర్వాత పాపం ఈ సినిమాకి అంత శక్తి, అంటే ఎంత శక్తి ఒక సినిమాకు ఉంటుంది, ఒక మార్కెట్ కానీ అదంతా చూసి నేను అడిగిన దాంట్లో ఒక 60% తీసుకున్నాను, మిగతా 40% అతనికి వెనక్కి ఇచ్చాను. ఎందుకంటే చిన్న సినిమా కష్టపడి చేస్తున్నాడు. నేను ఎందుకు ఇప్పుడు ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేసారి ఈ సినిమా ఘన విజయం సాధించి నేను అడిగినంత మీరు ఇవ్వాలి, అది నేను తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైన సబబైన కోరిక సార్, నిజంగా థ్యాంక్ యూ. ఇది సార్ చెప్పినట్టు, సార్ ప్లీజ్ మినిమం ఇంత తీసుకోండి అంటే మళ్ళీ దాంట్లో సగం నాకు వాపస్ ఇచ్చేసి మలేషియం అప్పుడు అంతే, మళ్ళీ ఇప్పుడు ఇదంతే. చాలా థ్యాంక్స్ సార్. బోత్ చంద్రబోస్ సార్ ఫస్ట్ సార్ బిజీలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి. నాకు చాలా క్లుప్తంగా జస్ట్ చెప్పేసి వెళ్ళిపో, నేను రాసి ఇచ్చేస్తాలే సార్, ఒక ½ అన్ అవర్ చూడండి సార్ సినిమా అన్న. అది చాలా రఫ్ వర్షన్ సార్ చూసింది, సార్కి ఇంకా ఫుల్ గుర్తుంది, కానీ చాలా రఫ్ వర్షన్. ½ అన్ అవర్ చూసేసి సార్ అవన్నీ వదిలేసి మొత్తం మూవీ చూశారు సార్. చూసి నేను నెల్లాన్ని రాస్తున్నా, నేను ఇంకేం చేయాలి చెప్పు నీకు అంటే, సార్ ఇప్పుడు ఒకసారి ఇలా ప్రమోషన్కి ప్రీ రిలీజ్కి రమ్మన్నా, సార్ అదే మాట నిలబెట్టుకొని వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. దర్శి షూటింగ్లో ఉన్నాడు, అయినా ప్లీజ్ రావాలి, ట్రైలర్కైనా ప్రీ రిలీజ్కైనా అని అంటే రెండింటికి వస్తా. చాలా థ్యాంక్స్ దర్శి, థ్యాంక్ యూ సో మచ్. ఐల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు డేట్లు కూడా ఇవ్వలేనంత బిజీ అయిపోయారు చూసారా, ఇలాగే దర్శి యాక్చువల్ గా అన్నాడు, రాజమౌళి ప్రొడ్యూసింగ్ కూడా వదిలేసి ప్రొడ్యూసర్ని కూడా తెస్తా అన్నాడు ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత. బట్ మళ్ళీ వెంకట అన్నట్టు 6 ఫిలిమ్స్ చేస్తున్నాడు దర్శి ఇప్పుడు. ఒక సంవత్సరం ఆగాలి అంటే, ఇంకా దర్శి అన్నట్టు ఒకసారి ఒక ఐడియా వచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని కంప్లీట్ చేసే వరకు మనసు ఒప్పదు కదండి, అట్లా కంప్లీట్ అయ్యింది. బట్ ఎస్, మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ లో అతి త్వరలో కుదరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.